టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీకి రిమాండ్ పొడిగించారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అందిస్తారు. జయప్రకాష్, వంశీకి రిమాండ్ ఎప్పటి వరకు పొడిగించారు? మిగతా నిందితుల పరిస్థితి ఏంటి? స్వప్న, ఈ రోజు టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు రిమాండ్ ముగియనుండటంతో విజయవాడ సిఐడి కోర్టులో హాజరుపరిచారు. కొద్దిసేపటి కిందటే కోర్టు విచారించి వారికి రిమాండ్ గడువును ఈ నెల 23వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం 10 మంది నిందితులు జైల్లో ఉన్నారు. ఆ జైల్లో ఉన్నటువంటి 10 మంది నిందితులను విజయవాడకి తీసుకువచ్చారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రధాన నిందితులైనటువంటి వంశీ, అదే విధంగా ఆయనతో పాటు రంగ, వీళ్ళిద్దరితో పాటు మరో 2 నిందితులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. మిగతా 6 నిందితులు నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న నేపథ్యంలో వాళ్ళని కూడా కొద్దిసేపటి కిందటే ఇక్కడికి తీసుకువచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత అందరినీ కలిపి కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో చూసుకున్నట్లయితే ఇంకా కీలక నిందితులు కొంతమంది ఇందులో పోలీసులు అరెస్ట్ చేయాల్సి ఉంది. ప్రత్యేక బృందాలు ఇంకా గాలిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో ప్రధాన ముద్దాయిగా ఉన్నటువంటి రంగ తాజాగా బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఆయన్ను 3 రోజులు కస్టడీకి తీసుకొని సిఐడి పోలీసులు విచారణ కూడా జరిపారు. మిగతా నిందితులు కోసం గాలిస్తూ ఉన్నారు. ఇందులో ఆ రోజు జరిగినటువంటి తీవ్రతను ఆధారంగా వీళ్ళకి బెయిల్ ఇవ్వద్దనే వాదనలు గతంలో కూడా జరిగిన పరిస్థితి అయితే కనబడుతూ ఉంది. వీళ్ళని కనుక ఒకవేళ బెయిల్ ఇచ్చినట్లయితే మిగతా నిందితులు కూడా పరారీ అయ్యే అవకాశం ఉందనేటువంటిది గత విచారణలో చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ కేసుతో పాటు మరో కేసులో సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో కూడా ఇటు రంగ, అదే విధంగా వంశీ ఇప్పుడు నిందితులుగా ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ అయ్యి విజయవాడ జిల్లా జైల్లోనే ఈ కేసులో కూడా రిమాండ్ ఖైదీలుగా ఉన్న నేపథ్యం కనబడుతుంది. ఈ టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో సిఐడి అధికారులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. నిందితులను ఎప్పటికప్పుడు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా వాళ్ళ కదలికల్ని ఆచూకీ కోసం గాలిస్తూ ఉన్నారు. తాజాగా కొందరు ఆచూకీ తెలిసినట్టు మనకి సమాచారం తెలుస్తుంది. ఇంకా మొత్తం సుమారు 70 మందికి పైగా ఇందులో నిందితులు ఉన్నారని FIR లో పేర్కొన్నారు. అందులో కొంతమంది ఇప్పటికే అరెస్ట్ అయ్యి కొంతమంది విడుదలైన రిలీజ్ అయిన నేపథ్యం కూడా ఉంది. మరికొంతమంది సుమారు 10 మంది మాత్రమే ఈ కేసులో ఇప్పుడు నిందితులుగా ఉన్నారు. జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. స్వప్న, ధన్యవాదాలు జయప్రకాష్.